హాయ్ ఫ్రెండ్స్, నేను ఉమా. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టిప్తో వచ్చానండి. ఆ టిప్ ఏంటంటే, స్థిరాస్తి రంగంలో ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ దానికి కావాల్సిన ఏంటి అనేది చాలామందికి తెలియదు. అవి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా 5 పాయింట్స్తో నేను మీకు చెప్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అవేంటంటే, ఫస్ట్ పాయింట్, ప్లాట్ ఉన్న లొకేషన్. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది అభివృద్ధిలో ఉన్న ప్రాంతమా కాదా అనేది చెక్ చేసుకోవాలి. రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయా? నెంబర్ 2, మీరు ప్లాట్ కొన్నా, విల్లా కొన్నా, ఓపెన్ ప్లాట్ కొన్నా వాటికి కావాల్సింది అప్రూవల్స్ మీన్స్ డిటిసిపి, హెచ్ఎండిఏ విత్ రేరా, ఎల్పి నెంబర్స్. ఇవి మీరు చెక్ చేసుకోవాలి. నెంబర్ 3, లీగల్ డాక్యుమెంట్స్. లీగల్గా ప్రతి పేపర్ చూసుకొని చెక్ చేసుకొని కొనాలి. నెంబర్ 4, మీరు కొన్న స్థిరాస్తికి రీసేల్ వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రీసేల్ వాల్యూ ఉన్న చోటే మీరు ఇన్వెస్ట్ చేయాలి. నెంబర్ 5, ప్లాట్ అనేది నేల కాదండి, భవిష్యత్తు. మీరు కొనేది ఒక ప్లాట్ కాదు, భవిష్యత్తుకి బలంగా వేసుకునే బేస్మెంట్ కాదంటారా? సో ఈ 5 పాయింట్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటూ సెలవు.